హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శైలునా కాపుగంటి ఛానల్. అందరికీ నమస్తే అండి. గోదాదేవి తన స్నేహితులందరితో కలిసి పవిత్రమైన లోక కళ్యాణ వ్రతమైనటువంటి తిరుప్పావై వ్రతాన్ని ఈ ధనుర్మాసంలో చేయడానికి నిశ్చయించుకుంది. మొదటి పాసురంలో వ్రత సంకల్పం చేసి అందరినీ ఆహ్వానిస్తుంది మన ఆండాల్ తల్లి. రెండవ పాసురంలో వ్రత విధానంను తెలియచేసింది. ఇక మూడవ పాసురంలో వ్రతం చేయటం వలన మనందరికీ కలుగు శుభాలను ప్రయోజనాలను తెలిపింది మన తల్లి. గోదాదేవి మనకు అందించిన తిరుప్పావై అనేది దివ్య ప్రబంధంలోని 4వ పాసురం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఆలిమలై కన్నా ఒండ్రుని కైకరవేల్ ஆலியுல் புக்கு முகந்து கொடு ஆத்தேரி ஊழி முதல்வனுருவம்போல் மெய்கருத்து பாலி எந்தோலுடை பற்பனாபன் கையில் ஆலி போல் மின்னி வலம்புரி போல் நின்றதிறந்து தாளாதே சார்க முதைத்த சரமலை போல் வாழ உலகினில் பெய்திடாய் నాంగలుం మార్గలి నీరాడ మగిలిందు ఏలో రెంబావాయ్. ఈ పాసురం యొక్క అర్థం ఏమిటంటే, ఈ పవిత్రమైన వ్రతంను ఆచరించుటకు సిద్ధపడిన వారందరికీ సకల దేవతల అందరూ కూడా తమ తమ సేవలను అందిస్తారు అని మన గోదాదేవి తెలుపుతుంది. మొదటగా మనము వరుణ దేవుణ్ణి ప్రార్థించదము అని తల్లి చెబుతుంది. ఎందుకంటే గోదాదేవి 3వ పాసురంలో ఈ వ్రతంను చేయటం వలన నెలలో 3 సార్లు వర్షాలు కురుస్తాయి, నీరు పుష్కలంగా ఉంటుంది, పంటలు పండుతాయి, ప్రకృతి మనోహరంగా ఉంటుంది, జీవజాతులు మనుగడ సవ్యంగా ఉంటుంది. అందుకే మన గోదాదేవి 4వ పాసురంలో దేవతలలో ముఖ్యమైన వరుణ దేవుణ్ణి మొదటగా ప్రార్థించింది. ఓ గంభీరమైన స్వభావం కలిగిన వర్షాది దేవతవైన ఓ వరుణదేవా, నీవు వెనుకంజ వేయకుము. సముద్రం యొక్క నీటిని అంతటిని పూర్తిగా గ్రహించి గర్జనలతో ఆకాశమంతా వ్యాపించుము. ఏ విధంగా అంటే, సృష్టికి మూలమైనటువంటి ఆ శ్రేయఃపతి యొక్క అంటే విష్ణుమూర్తి యొక్క శరీరం వలె నీల శరీరివై ఉండుము. తరువాత విశాలము సుందరము అయిన ఆ విష్ణుమూర్తి యొక్క కుడి హస్తంలోని సుదర్శన చక్రం వలె తలుకు బెలుకుమని మెరువుము. విష్ణుమూర్తి ఎడమ చేతిలోని పాంచజన్య శంఖం వలె లోకములన్నీయు అధురు రీతిన ఉరువుము. స్వామి హస్తమునందలి ధనస్సుచే విడువబడిన బాణము వలె లోకములు అన్నీయు సుఖము పొందే విధంగా వర్షాన్ని కురిపించుము. అప్పుడు మేము అందరము కూడా ఈ మార్గశీర్ష స్నాన వ్రతమును ఆచరించదము అని వరుణ దేవుణ్ణి భక్తితో ప్రార్థించింది మన గోదాదేవి. ఈ విధంగా వరుణదేవుణ్ణి ఏ విధంగా ప్రార్థించిందో ఈ పాసురంలో తల్లి వివరించింది. ఈ పాసురం నుండి మనం ఏం తెలుసుకోవాలంటే, ఆ తల్లి గోదాదేవి వరుణదేవుణ్ణి ప్రార్థిస్తూ కూడా స్వామినే అంటే మన విష్ణుమూర్తినే తలుస్తూ పొగుడుతూ కీర్తిస్తూ ప్రార్థించింది. అంటే మనస వాచ కర్మన ఆ స్వామి తలంపుతోనే తల్లి గోదాదేవి ఈ వ్రతాన్ని ఆచరించింది. అందుకే మనము కూడా మన కోరికలు నెరవేరాలంటే శ్రద్ధాభక్తితో స్వామిని పూజించాలి, వ్రతాన్ని ఆచరించాలి అని మన అందరం తెలుసుకుందాం. ఆ గోదా రంగనాథుల కృప మన అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అందరికీ నమస్తే అండి.